హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ యాంకర్ అఖిల్. వెల్కమ్ టు శ్రీవిన్ టీవీ. ఎప్పటికప్పుడు బోల్డ్ అన్ని అద్భుతమైన విశేషాలతో చిట్ చాట్ చేస్తున్న మన శ్రీవిన్ టీవీ ఇవాళ కూడా మీ ముందుకు వచ్చేసింది ఒక అద్భుతమైన చిట్ చాట్ తో. సో ఇవాళ నేను మీకు చెప్పాలి అంటే ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ తో ముందుకున్నటువంటి మన శ్రీవిన్ టీవీ ఒక అద్భుతాన్ని అండ్ అలాగే ఒక అద్భుతమైన విశేషాలని అన్ని కూడా మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాం. సో రైట్, ఇవాళ మనం ఎవరితో ఉన్నాము అంటే మీ అందరికి తెలుసు, దగ్గరగా జీ తెలుగులో 2010లో స్టార్ట్ అయినటువంటి మన కామెడీ క్లబ్ ఆ ఒక షోతో మనకి పరిచయమైనటువంటి అద్భుతమైన పర్సన్. ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే సో ఇంకా ఆ పర్సన్తో మనం డైరెక్ట్గా మాట్లాడేసేయాలన్నమాట. ఒకప్పుడు ఆయన పేరు ఎవరికి తెలియదు, ఇప్పుడు ఆయన పేరు తెలియని వాళ్ళు అంటూనే లేరు. సో హీఈస్ నన్ అదర్ దెన్ సుబ్రహ్మణ్యం అన్న. నమస్తే. నమస్తే అఖిల్. వెల్కమ్ టు శ్రీవన్ టీవీ. బాగున్నాను. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అఖిల్. ఓకే, మీ గురించి సరదాగా ఒక 4-5 విశేషాలు మాట్లాడుకోవాలి అనుకుంటున్నాను. ఎక్కడ పుట్టారు మీరు మామూలుగా? నేను పుట్టింది వచ్చి అల్లూరు. ఓకే. నెల్లూరు జిల్లా అల్లూరు, కావలి పక్కన ఉంది. దాన్ని ఒకప్పుడు పంటల అల్లూరు అనేవాళ్ళు. ఓకే. ఎక్కువ వరి సాగు అంతా ఆ ఏరియాలో జరిగేది. అక్కడ నా పుట్టుకు కానీ ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివా. డిగ్రీకి నెల్లూరు విఆర్సీకి వచ్చాను. విఆర్సీలో డిగ్రీ కంప్లీట్ చేశాను, బిఏ. ఓకే, బిఏ కంప్లీట్ చేశారు. డన్. సుబ్రహ్మణ్యం అంటే ఒక బ్రాండ్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంబీఏ చేశాక అసలు మీరు సినిమా రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు? సినిమా రంగంలో కంటే నాకు 8th క్లాస్ నుంచి స్టేజీ అలవాటు చేశాడు. ఓకే. మా ఇంగ్లీషు టీచరు సుబ్బారెడ్డి గారు. ఓకే. ఆయన నాకు 8th క్లాస్లో క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ రోజు ఇచ్చింది హిజ్రా క్యారెక్టర్. ఇచ్చిన తర్వాత హిజ్రా క్యారెక్టర్ మా ఇంట్లో ఒప్పుకోవటం లేదు సార్ మా నాన్న అని చెప్పి నేను రిఫ్యూజ్ చేయడానికి పోతే మా నాన్నగారిని పిలిపించి మాట్లాడాడు అనమాట. పిలిపించి మాట్లాడి ఒప్పించాడు. 8th క్లాస్లో సార్ ఎక్కించడం ఇంక అక్కడి నుంచి నాకు అలవాటైంది. ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ కానీ నెల్లూరు డిపిఆర్ ఆఫీస్ ఉంది, పబ్లిక్ రిలేషన్ ఆఫీస్. ఆఫీస్లో వర్క్ చేశాను అనమాట. నేను ఆర్టిస్ట్గా వర్క్ చేసి ఇంక అక్కడి నుంచి ప్రస్థానం మొదలైంది. 2001 నుంచి నాన్ స్టాప్ వీధి నాటికలు కానీ ప్రతిదీ పార్టిసిపేట్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఇప్పుడు మీ డాడీ గారిని పిలిచి అక్కడ మాట్లాడిన వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారా డాడీ? మా నాన్న ఒప్పుకోలేదు, కానీ స్టేజ్ దిగాక ముందు పొగిడింది మా నాన్న అనమాట. బాగా చేసావు అది అని. ఇంకా అక్కడి నుంచి 3 నాటికలు వేసాను ఇంటర్మీడియట్ వరకు. మండే చంద్రశేఖర్ అని ఉండేవాడు అల్లూరులో. నన్ను స్టేజ్ ఎక్కించిన సార్ వచ్చి సుబ్బారెడ్డి గారు, నా ఇంగ్లీష్ టీచరు. ఈ రోజు నా ఈ గుర్తింపుకి పునాది వేసింది సార్ అనమాట. మీరు ఆల్మోస్ట్ అంటే లైక్ ఇప్పుడు 8th క్లాస్లో మీరు ఈ నాటక ప్రదర్శనలు అవి చేశాను అన్నారు. సినిమా అవకాశం అసలు ఫస్ట్ మీకు ఎలా వచ్చింది? అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు జీ తెలుగులో కామెడీ క్లబ్ షోతో మీరు మా అందరికీ పరిచయం అయ్యారు. మీ హాస్యంతో, మీ మాటలతో మమ్మల్ని అంతా చాలా అద్భుతంగా అలరించేవారు. మీరు వేసే టైమింగ్ పంచెస్ కూడా అంత బాగా ఫెయిల్ అయ్యారు. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? ఈ 2001 నుంచి తిరునాళ్ళల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా స్టేజ్ షోలు వేసేవాళ్ళం మేము. అంటే హాస్యవల్లరి కార్యక్రమం చేసేవాళ్ళం అనమాట. నెల్లూరు కానీ గుంటూరు ఎక్కడికైనా పోయి చేసేవాళ్ళం. స్టేట్లో చేస్తూ ఉంటే ఒకసారి జీ తెలుగు వాళ్ళు ఇంటర్వ్యూస్కి వచ్చారు నెల్లూరుకి. ఇట్లా కామెడీ షో స్టార్ట్ చేస్తున్నామని. అప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో పూతరేకులను చేసేవాళ్ళు కామెడీ షో. దాని తర్వాత అంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం వీడు చేసేవాళ్ళు. దాని తర్వాత ఫస్ట్ టైం కామెడీ షో స్టార్ట్ అయింది జీ తెలుగు కామెడీ క్లబ్. ఇక్కడ నెల్లూరుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు డిఆర్ ఉత్తంలో ఉండి ప్యాకప్ అనమాట. ఇంకెవరు దొరకలే వాళ్ళకి టీం. ఆ టైంలో నేను, నా ఫ్రెండ్ సీను, తెలిసి ఉంటుంది, మాతో పాటు చేస్తుంటాడు, బొరేట్ ఉంటుంది, ముంగీస్ అంటాం. నేను సీను వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కాల్ వచ్చింది మాకు, మీరు సెలెక్ట్ అయ్యారని. 2010లో. అప్పటి వరకు ఏ కామెడీ షో లేదు. ఇద్దరం వెళ్ళాము. ఇద్దరితో పాటు అక్కడి నీరజాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత నాన్ స్టాప్గా 14 ఎపిసోడ్లు చేశాం. అప్పట్లో ఈటీవీ ప్రభాకరు, హరిత, రాగిణి గారు, కౌశిక్, అప్పుడే ప్రదీప్ యాంకర్గా పరిచయం అవుతున్నాడు. సో అప్పుడు ఇండస్ట్రీకి ఆయన అప్పుడు కొత్తగా అప్పుడు దుమ్ము రేపేశాం. ఓకే. సో అప్పుడు మీరు ఆ షోలో కూడా మీదే టాప్ మోస్ట్ ఎపిసోడ్స్ కూడా బాగా రన్ అయ్యాయి కదా ఒక రకంగా. ఓకే. మంచి పోటీ ఇచ్చేవాళ్ళం అనమాట, స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి. అట్లా తర్వాత 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యడానికి లైఫ్లో సెటిల్ అయిపోయే మూమెంట్లో ఉన్నాం అనమాట. అంటే అది క్యాటరింగ్.
ఇంకా భార్య పిల్లలు వీళ్ళ కోసం కష్టపడాలనే మూమెంట్లో పెద్ద పెద్ద వాళ్ళతో స్టార్ట్ అయింది అది. ధనరాజు, రోలర్ రఘు, రాగట్ వీళ్ళందరితో స్టార్ట్ అయింది. అంటే మీరు జీ తెలుగులో చేసిన తర్వాత వచ్చిన ఆఫర్ నెక్స్ట్ జబర్దస్త్. జబర్దస్త్ రాలేదు మాకు, ఓకే. జబర్దస్త్ రాలేదు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వెళుతూ వెళుతూ కింద సుడిగాల్ సుధీరు వీళ్ళందరినీ టీం లీడర్లు చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళంతా పెద్ద ఆర్టిస్టులు ఎవరు, సినిమా ఆర్టిస్టులు కాబట్టి మాకు దాంట్లో అవకాశం రాలేదు. తర్వాత హంగామా అనే షో చేసాం. హంగామా అనే షో 2016లో మొదలైంది ఈటీవీ ప్లస్లో. ఈటీవీ ప్లస్ దాంట్లో 45 ఎపిసోడ్లు నాన్ స్టాప్గా చేసాము. ఆ హంగామా తర్వాత జబర్దస్త్కి వెళ్ళాము. మళ్ళీ షేకింగ్ శేషు టీంలో ఒక 5-6 ఎపిసోడ్లు, చంటి టీంలో చేశాము, చమక్ చంద్రతో వర్క్ చేశాను. సొంతంగా నీరజ, నేను, సీను కలిపి ఒక గ్రూప్గా ఒక 10 ఎపిసోడ్లు చేయడం జరిగిందండి. ఓకే. కానీ ఈ లైఫ్ స్ట్రగుల్స్ మొదలైపోయినాయి కాబట్టి ఇంకా కొంచెం యూటర్న్ తీసుకొని పక్కకి రావడం జరిగిందనమాట. సినిమా చేశాను, మార్టిన్ లూథర్ కింగ్ అని మంచి మూవీ చేశాను సంపూర్ణేశ్వరరావు. బట్ అదైతే ఉంది అలానే, ఆర్టిస్ట్ అయితే చనిపోలేదు. ప్రస్తుతానికి పొలిటికల్గా కొంచెం. జీ తెలుగులో ప్రారంభమైన మీ ప్రయాణం అంటే లైక్ కామెడీ క్లబ్ దగ్గర నుంచి హంగామా, అక్కడి నుంచి జబర్దస్త్, అక్కడి నుంచి వేరే జూలకటక షో. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఈటీవీలో ఒక 4 సీరియల్స్, శ్రీవల్లి, అల్లరి అల్లరి, ఇట్లా సీరియల్స్ చేశాను. భాగ్యరేఖ అనే సీరియల్ చేశాము. తర్వాత ఒక 2 years నుంచి కామ్ అయిపోయినాను ఇండస్ట్రీలో. ఓకే. సో మీకు ఎలా అనిపించేది లైక్ అంటే ఇప్పుడు మీరు ఆ చేస్తున్న షోస్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, సినిమా కానీ బయటకు వచ్చినప్పుడు అందరి టాక్ ఎలా ఉండేది మీ మీద? అంటే మనసు నిండిపోయేది, కడుపు నిండేది కాదనమాట. అంటే దానికి అర్థం ఒక ఆర్టిస్ట్ కి పూర్తిగా అర్థమవుతుంది. అది మనసు నిండుతుంది, మనకి కడుపు నిండదు. ఓకే. అంటే అక్కడ ఇచ్చే పేమెంట్లు కానీ, మనం ఏదన్నా ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తే అది ప్రతి ఫోన్లో ట్రోల్ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంది రోజు చేస్తున్నాం అనుకుంటారు, కానీ నెలలో 5 రోజులు 6 రోజులు వస్తుంది. అక్కడ బడ్జెట్లు ఎంత ఇస్తారు కూడా, అంటే ఒక హైప్ వస్తే కానీ బడ్జెట్ ఇవ్వరు అనమాట. దాంట్లో ఎక్కువ డబ్బులు కూడా దాన్నే బేస్ చేసుకొని ఒక కుటుంబాన్ని నడపాలంటే కష్టం అనమాట. దాన్ని బేస్ చేసుకొని కుటుంబాన్ని నడపాలంటే పెళ్లి కాకముందే వెళ్ళిపోవాలి ఇండస్ట్రీలోకి. నాకు తెలిసిందైతే పెళ్లి కాకముందు ఇండస్ట్రీలోకి వెళ్ళి అక్కడ ఫైట్ చేసి, ఎందుకంటే ముందు ఎవడు డబ్బులు ఇవ్వడు, ఇచ్చినా కానీ 500-1000 రూపాయలు చేతిలో పెడతారు. నెలకు 4 ఎపిసోడ్లు ఉంటాయి, 4000 రూపాయలు వస్తాయి. నువ్వు షేరింగ్లో ఒక రూమ్లో ఉండాలి హైదరాబాద్లో. రూమ్ రెంట్ కనీసం నీ షేర్ ఒక 1500 పడుతుంది. బియ్యంలో షేరు, తెచ్చుకునే కర్రీస్లో షేర్. ఇట్టా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎంత నరకయాతన పడుతుంటారు. అంటే నాకైతే అనిపిస్తుంది, ఒక్కొక్క హీరోకి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు ఇస్తారు. ఒక్కొక్కరిని పిలిచి లక్షల చేతులు పెడతారు రోజు. ఈ జూనియర్ ఆర్టిస్టులని, ఈ జూనియర్ ఆర్టిస్టులే రేపు సీనియర్ ఆర్టిస్టులు అవుతారు. వీళ్ళని ఏడీలను అయితే ఎట్లా ఉపయోగించుకుంటారంటే, అసిస్టెంట్ డైరెక్టర్ని ఒక సినిమాకి వర్క్ చేస్తున్నాడంటే 6-7 నెలలు వర్క్ చేస్తాడు, వాడికి నెలకి 7,000 అంతే జీతం. కాకపోతే ఆ సినిమా ఎక్స్పీరియన్స్ కోసం వాడు ఇంటి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకొని మరి అక్కడ ఉంటూ ఆ సినిమాలు చేస్తారు. చెప్తున్నాను కదా, ఆర్టిస్టుల జీవితం కానీ వీళ్ళందరి జీవితాలు దుర్భరమైన స్థితిలోనే ఉన్నాయి ఈ రోజు కూడా హైదరాబాద్. జబర్దస్త్ లో ఒక టీం మిమ్మల్ని నెట్ట నిలవన తీసేయడం జరిగిందంట, అది ఎంత మాత్రం కరెక్ట్ అంట? జబర్దస్త్ లో అంటే ఎవరికైనా ఇప్పుడు స్వింగ్ లో ఉంటారు, ఒక 5 టీంలు ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా మేము పోయాము, ఎవరికైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఆల్రెడీ కామెడీ షోలు మొదలు కాకముందే మేము కామెడీ క్లబ్ చేసాం అనమాట. అప్పట్లో ఈటీవీ ప్రభాకర్ అన్న వీళ్ళందరితో పోటాపోటీగా చేశాం. ఈ ఎవరికైనా ఆశని మనం నిలదొక్కోవాలని. ఈ రోజుల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎట్లా వస్తుంది, వీడు వస్తే మనకి ఏదైనా తగ్గుతుందేమో అనేది ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు పాతుకోపోయినారు కాబట్టి వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు, కానీ ఆ ప్రెజర్ అయితే పడేది. అంటే నేను ఎలా రాస్తానో నాకు తెలుసు, స్కిట్ 10 లైన్లు చెప్పినా కానీ వద్దనేవాళ్ళు అనమాట. ఇదొద్దు, ఇదిగో అలా రైటర్ చేత రాపించుకుంటేనే బాగుంటుంది అనేవాళ్ళు. వాళ్ళు ఇచ్చింది 30,000, ఆ రైటర్కి బతిలాడితే 10,000కి రాస్తానని చెప్పాడు. అతను ఏ లైన్ చెప్పినా వాళ్ళు ఓకే చేస్తారు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సరే, అతనికి 10,000 ఇచ్చి టీంని నడుపుతూ వీళ్ళకి ఫుడ్లు పెట్టి వీళ్ళకి ట్రావెలింగ్లు పెట్టుకొని నిజంగా ఒక ఎపిసోడ్కి నాకు నీరజాకి మిగిలింది 2,300 రూపాయలు ఒక ఎపిసోడ్కి. సో మీకు అంటే లైక్ నేను మామూలుగా సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి అంటారు. మీరు అంత కష్టపడి అన్ని షోస్ చేసినప్పుడు నిలవన మిమ్మల్ని ఇలా తీసేయడం, ఇంకా మీరు వద్దు అని మిమ్మల్ని ఆపినప్పుడు అంటే మీకు కొంచెం ఆ బాధ అనేది అనిపించలేదా? బాధ అనిపించలేదంటే, నేను స్టేజీ ఆర్టిస్ట్, మామూలుగా స్టేజ్ షోలు రంగస్థలాలు అన్నీ చూస్తున్నా. ఆర్టిస్టులు ఎంత మనస్ఫూర్తిగా ఉంటారో మనసులో కొంచెం యుగోలు అనేది అంతే స్థాయిలో ఉంటాయి. వీళ్ళు సున్నిత మనస్కులు ఆర్టిస్టులు అనేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, నేను గొప్ప ఉండాలా, నాకు పోటీ ఎవరు రాకూడదని ఉంటారు. కాబట్టి నేను
బాధపడ్డాను, కానీ నా రోజు అనేది ఒకటి ఉంటుంది అనేది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నేను రైటర్ని, డైరెక్ట్ చేస్తాను. ఏ రోజైనా సరే నేను ఒక సినిమా తీసి 50 మంది ఆర్టిస్టులకి, ఆడ కానీ మగ కానీ, వితౌట్ కమిట్మెంట్లు, వితౌట్ బీరు బాటిళ్ళు, నాకు ఆ సేవ అక్కర్లే, వాళ్ళకి లైఫ్ ఇవ్వాలనేది నా జీవిత ఆశ. ఎందుకంటే నేను డిగ్రీ చదువుతూ వడ్డించేదానికి వెళ్ళేవాడిని సర్వర్గా. ఈరోజు నెల్లూరులో టాప్ 10లో నాది ఒకటి వెజిటేరియన్ బ్రాహ్మణ్ సెక్షన్ క్యాటరింగ్లో. నా దగ్గర నెలకు ఒక 30 మంది జీతాలు తీసుకొని వెళ్తారు. 1500 రోజుకి మినిమం, 2500 మ్యాక్సిమం. ఎలాగైతే నేను ఒక సర్వర్గా పోయి ఈరోజు సర్వర్స్కి నేను జీతం ఇస్తున్నానో, ఒక ఆర్టిస్ట్గా పోయి నేను 50 మంది ఆర్టిస్టులకు లైఫ్ ఇవ్వాలనేది నా ఆశ. అది అరుణాచల శివ ఎన్నాడంటే మాత్రం లైఫ్ ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నన్ను నమ్మే నిర్మాత కావాలి, లేదా నేనే నిర్మాత అవ్వాలి. అది ఇంకొకరిని డబ్బు అన్యాయంగా ముంచను నేను. ఆ మనస్తత్వం అన్నమాట. బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, కానీ నాలో ఉన్న రైటరు, నాలో ఉన్న ఆర్టిస్ట్ చనిపోలేదు, ఇంకా బతికే ఉన్నాడు. నైస్. ఎన్నో కామెడీ షోలు చేసి సినిమాలు, సీరియల్స్ చేసిన సుబ్రహ్మణ్యం అవన్నీ పక్కన పెట్టేసి అసలు రాజకీయాల్లోకి ఎందుకు దిగాడు? రాజకీయాల్లోకి ఎందుకు దిగామంటే, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గురి ఉంటుంది. ఇప్పుడు నీకు ఏదన్నా నీకు మలై కాజా ఇష్టం, అది కనపడిందంటే తినేస్తావు కదా. కానీ ఆ మలై కాజా ఇంకెంతమందికి ఇష్టం అని కనుక్కొని వాళ్ళకి పెట్టడం అనేది రెండో స్టెప్. అది అర్థమైందా? అట్లా నాకు ఫస్ట్ నుంచి కూడా నేను పేదరికంలో పుట్టి పెరిగా. ఒక టిఫిన్ అంగడికి వెళ్తే, నేను 5వ తరగతి నుంచి నేను పక్కన టిఫిన్ అంగడి పెట్టుంటే అల్లూరులో, జనాలందరూ ఉన్నప్పుడు దూరంగా నిలబడి ఉండేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎదురుగా పోయి నిలబడితే రమణక్క అక్క పేరు, నిలబడితే అప్పు కావాలా అనేది, అప్పు కావాలా పంతులు అనేది, అవునక్క 4 బోండాలు కావాలి, 2 పార్సల్ కట్టు అనేది. ఆ 2 బోండాలు తీసుకెళ్ళి నా తమ్ముడు నేను తినేవాళ్ళం. అంటే పేదరికం రుచి తెలుసు నాకు. ఎన్ని కోట్లున్నా కానీ కడుపు నింపేవాడే గొప్పోడు. కోటీశ్వరుడు గొప్పోడు ఏ రోజుకి కాదు, కడుపు నింపేవాడే గొప్పోడు కదా. అవన్నీ చూసినా పడున్నా ఫెయిల్యూర్స్ నాకు ఇష్టం. ఫెయిల్యూర్ అనేది బాగా రుచి నాకు. ఆ ఏడుపులో కూడా మనం అనుభవించే కొద్దీ రాటు తేలుతాం. కాబట్టి అందుకని నాకు ఇంకా ఈజీ అయింది. ఈ సినిమా ఫీల్డ్ అయితే మనం సంపాదించి 10 మందికి పెడతాం. రాజకీయాల్లోకి వస్తే మనం నిజంగా ఒక స్థాయికి వెళ్తే 10 మంది అవసరాలు తీర్చగలం. మనం 10 మంది అవసరాలు తీర్చగలం. ఈ మూమెంట్లో నేను 2004లో అయితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక ఆర్టిస్ట్గా నేను ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా మొత్తం సెంట్రల్ టీమ్ మాది, ఒక ఆర్టిస్ట్గా. తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు వచ్చారో 2009కి, 2004లోనే ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంటే ఎవరైనా రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే వాళ్ళని కాపాడాలంటే భయపడేవాళ్ళం. పోలీసు వాళ్ళు మనల్ని పిలుస్తారేమో, పోలీసులకు మనం సమాధానం చెప్పాలేమని. ఆ భయాన్ని తీసేసి ఆగి ఫోన్ చేసి ప్రాణాన్ని కాపాడేటటువంటి పథకం 108 రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి మొదటి నాయకుడు. నాకు నచ్చాడు. ఆ తర్వాత చాలా కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఎందుకనో నచ్చి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ అంటే బాగా ఏంటంటే కాంగ్రెస్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బౌద్ధ్ అందరూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి మతము, కులము ఇవి పూసుకోరు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఎవరితో అయినా నేను అంటే ఉండాలి. మనం భారతదేశంలో పుట్టాం, మనం హిందూ అనే భావన మనలో ఉండాలి, కానీ అది పార్టీ కంటగట్టుకోకూడదు అనేది నా ఇది. ఈరోజు నా నాయకుడు చెప్పినా కానీ అదే మాట చెప్తారు. అసలు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది బయట. అసలు దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ముందు రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేశాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బాధపడుతుంటే ఈయన మీటింగ్లో చెప్పడం జరిగింది, నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని చెప్పిన తర్వాత సరే లైట్ తీసుకున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డిని మించి డామినేషన్ చేసే పాలిటిక్స్ ఎవరు చేయలేరని నేను అనుకున్నా. ఆ తర్వాత ఎందుకనో అతని పాదయాత్ర అతని మనుషుల్లో కలవడం కానీ, అంటే లక్షల కోట్ల డబ్బు ఉన్నది అని చెప్పి ప్రచారం చేస్తారు అందరూ. సోనియా గాంధీ గారికి తలొగ్గితే మంచి సంపాదించుకోవచ్చు, ఎవరికైనా అల్టిమేట్ సంపాదన అంతే. కానీ జనాల్లో పాదయాత్ర చేసి, ఓదార్పు యాత్ర చేసి మొదలు ఈ ఇచ్చిన మాట మీద నిలబడతా లేదా డౌట్ నాకు డౌట్ ఉండింది. ఎప్పుడైతే ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్, అంటే ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, విఆర్ఓల చుట్టూ ఎంత డబ్బులు ఇచ్చుకున్నామో మనకు తెలుసు. పడిగాపులు కాయాలి. ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు. బళ్ళో నాడు నేడు కార్యక్రమం స్కూల్స్లో
బెంచీలు కానీ కుర్చీలు కానీ వాళ్ళకి మధ్యాహ్నపూట భోజనం కానీ ఉదయం రాగి జావ కానీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు పెట్టి ఈ పక్క ఇంగ్లీష్ ఈ పక్క తెలుగు ఉంటుంది పుస్తకంలో పిల్లలకి. 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లు చేతులు ఇచ్చారు. దాన్ని కూడా విమర్శిస్తారు వీళ్ళు, ఎవరు అపోజిషన్. ట్యాబ్లు ఎందుకు 8th క్లాస్ పిల్లకాయలకి చెడిపోతారని. అదే వాళ్ళ ఇళ్లలోకి పోయి చూడు, 5 సంవత్సరాల బిడ్డకు కూడా చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది 30,000 రూపాయలది. వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు సెల్ ఫోన్తో ఆడొచ్చు, పేద బిడ్డ మాత్రం ట్యాబ్ పట్టుకోకూడదు. ఈరోజు ఆ ట్యాబ్లు ఇవ్వటం లేదే. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల దాకా చేసి చివరి మూమెంట్లో 25 లక్షల రూపాయలు చేస్తా అని చెప్పి జీవో రిలీజ్ అయ్యే మూమెంట్లో ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ రోజు 25 లక్షల రూపాయలు జీవో. ఈ రోజు ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫాలో అవుతున్న ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది. తల్లికి వందనం అమ్మఒడి కాదా? అమ్మఒడే కదా తల్లికి వందనం. అది జగనన్న 2 బిడ్డలున్నా 15,000 వేసేవాళ్ళు, కానీ మేము ఎంతమంది ఉన్నా అంతమందికి వేస్తున్నా ఉన్నారు. కానీ వీళ్ళు ఆపేసిన పథకాలు ఎన్ని ఉన్నాయంటే 45 ఏళ్ళు నిండిన ఆడవాళ్ళకి 18,750 రూపాయలు ఆపేశారు. తోపుడు బండి వాళ్ళకి 10,000 రూపాయలు ఆపేశారు. ల్యాండ్రీ వాళ్ళకి 10,000 ఆపేశారు. చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఆపేశారు. ఈ అన్నదాత సుఖీభావ రైతు భరోసా 20,000 ప్రతి సంవత్సరం ఇస్తా అన్నోళ్ళు ఈరోజు 7,000 రూపాయలు మాత్రం 2 ఏళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ కట్ చేసి ఒక పథకం మీద పెట్టి మెప్పించాలని చూశాడు. అది కూడా అరాకొరగా 9,000 ఒక దగ్గర, 11,000 ఒక దగ్గర పడుతూనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 15,000లో 2,000 రూపాయలు స్కూల్ కోసం ఎత్తి పెడతానంటే తప్పుపట్టినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఆయన వచ్చినా కానీ మళ్ళీ 2,000 రూపాయలు తీసి పక్కన పెడుతున్నారు. అంటే దీస్ ఆర్ ఆల్ ఫాలోయింగ్ జగనన్న ఐడియాలజీ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ. ఈరోజు ఋషికొండ భవనము తప్పు అన్న వాళ్ళే ఆ కట్టుబడిని మెచ్చుకుంటున్నారు కదా. నేను జగనన్నకి ఎక్కువ దగ్గర కావడానికి కారణం ఏంటంటే పేదలకు న్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు కడుపు నిండుతుంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు డైరెక్ట్ గా డబ్బులు వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు పేదలకి. తాను తెచ్చిన 3,40,000 కోట్ల రూపాయల అప్పులో 2,76,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేను వేసానని చెప్పి ప్రతి పేరుతో సహా లెక్కలు చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. బటన్ నొక్కాడు అని కిండల్ చేస్తాడు. పేదవాడికి కావాల్సింది బటన్ నొక్కడమే. ఓకే, పేదవాడి కడుపు ఆగల్చాలంటే బటన్ నొక్కడమే. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వీళ్ళు ఏమంటారు, నీళ్లు వస్తున్నాయి అంటారు. ఈరోజు వాళ్ళకంటే అమరావతిలో నీళ్లు రావట్లేదా? రాజధానిలోనే నీళ్ల సమస్య ఎదుర్కొంటున్నారే. నీళ్లు తోడేదానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా. జనాలకి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏదైనా మనం స్థలం ఇస్తే బేస్మెంట్లు ఏర్పుకుంటాం. అది కాలనీ ఏర్పడిన తర్వాత నీళ్లు రావు అక్కడికి. అంతే. ఈరోజు మునిగిపోయినటువంటి కాలనీలు ఉన్నాయా, మునిగిపోయినటువంటి ఊర్లు ఉన్నాయా? 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఎన్ని రకాల కార్యక్రమాలు చేశాడు కాబట్టి జగనన్న అంటే నాకు ఇష్టం. ఓకే. సో కాబట్టి మీరు ఇంకా ఆయన ఈ పథకాలు చేయడం, ఇవన్నీ ఆయన చేయడం వల్ల మీరు ఆయనకి బాగా పెద్ద ఫ్యాన్ అయ్యాను. మొన్న డిసెంబర్ 2వ తారీఖు నేను సంవత్సర కాలం పాటు ఓపెన్ అయిన అంటే ఇలాంటి నాయకుడు ఓడిపోకూడదు అని చెప్పి నేను బయటపడ్డా. అంతకుముందు కూడా నేను రాజశేఖర రెడ్డి గారు జగనన్న అభిమాని. ఇలాంటి నాయకుడు ఓడిపోకూడదనే నేను ఓపెన్ అయ్యి బయటపడ్డాను. ఈరోజు నాకున్నటువంటి వాక్చాతుర్యంతో వీడియోలు చేస్తూ వస్తున్నా. ఎందుకంటే బురద చల్లుతూనే ఉన్నారు ఈ రోజుకి ఆ రోజు. సుబ్రహ్మణ్యం సినిమాలు ఆపేసేసి రాజకీయ పార్టీలకి ఇలా సపోర్ట్ చేస్తూ డబ్బులు తీసుకుంటున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? అంటే డబ్బులు తీసుకొని మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మీరు ఇలా ప్రమోషన్స్ చేస్తా వీడియోలు తీసి వాళ్ళని కొంచెం హైప్ చేయాలని చూస్తుంటారంటే ఇది ఎంత మాత్రం కరెక్ట్? అంటే ఇప్పుడు ఆ మాట అనే వాళ్ళ తరపున మాట్లాడేవాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారా? అది మీకు తెలియాలి. ఇంకా ఆ మాట అనేవాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా, నన్ను విమర్శించేవాళ్ళు. ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని చేస్తున్నారా? వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా? ఈ రోజు వరకు సింగిల్ ఎంపీ కూడా భగవంతుడు సాక్షిగా నాకు 2 ఆడపిల్లలు, నేనైతే రూపాయి కోసం ఆశపడి ఇందులోకి రాలా. నా క్యాటరింగ్ ఉంది. నా నెల సంపాదన 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఉంటుంది. అది సంపాదించుకుంటూ నాకు చెప్పా మొదట్లోనే, పేదవాడి ఆకలి తీరాలి. నా చుట్టూ నేను పుట్టింది బ్రాహ్మణ కులం అయినా కానీ నాకు అన్ని క్యాస్ట్లు అంటే ఇష్టం. నేను ఒక పొజిషన్కి వస్తే అన్న నాకు పలానా సర్టిఫికేట్ కావాలి, అన్న పిల్లోడు ఈ చదువుకున్నాడు ఏదన్నా చిన్న ఉద్యోగం 20,000 రూపాయలు ఇప్పించంటే నాకు తెలిసిన ఎమ్మెల్యేలకు నాకు తెలిసిన ఎంపీలకు ఫోన్ చేసి నేను ఇప్పించగలగాలి. అంటే గవర్నమెంట్ జాబ్ ఇప్పించలేకపోయినా వాళ్ళ అవసరాలు తీర్చగలగాలి. ఇది నా ఆశ, పూర్తి ఆశ. దానికోసం నేను ఎంచుకునేది జగనన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే జీవితాంతం కొనసాగుతుంది. చాలా మంది చెప్పారు నెల్లూరులో కూడా కండువ వైసీపీ జెండానే కప్పుకుంటా నేను చనిపోయేటప్పుడని. కానీ అలాంటి వాళ్ళు డబ్బు కోసం వెళ్ళిన వాళ్ళు. కానీ నేను డబ్బు కోసం వెళ్ళిపోతే ఈరోజు అధికారంలో ఉన్నది టీడీపీ కూటమి ప్రభుత్వం. వాళ్ళకి మించి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారా? ఉండరుగా. నాకు డైరెక్ట్గా చెప్తున్నాను, నాకు టీడీపీలో ఉన్న పరిచయాలతో కూడా నువ్వు ఎందుకు ఇటు రావచ్చు కదా,
నువ్వు నీ వైఫ్ నీరజ మేము ఏదో ఒక మంచి ఇది ఇస్తాం కదంటే నేను పోలేదు నేను. ఎందుకంటే నాకు జగనన్న పాలసీలు నచ్చాయి, జగనన్న ఐడియాలజీ నచ్చింది, అందుకని నేను నిలబడిపోయాను నేను అంతే. ఈ రోజు కూడా ఎక్కడ రూపాయి తీసుకోలేదు. కానీ ఒక రాజకీయ నాయకుడు పూర్తి అవతారం ఎత్తిన తర్వాత ఆడి బతుకు తెరువు కోసం కొంచెం సంపాదించుకుంటాడు, కానీ ఇల్లీగల్గా కానీ ఈ రోజు కాదు ఏ రోజు కూడా ఇల్లీగల్గా నేను సంపాదించను. నాకు ఏదన్నా ఒక పోస్ట్ వచ్చిన రోజు, అధికారికంగా ఏదన్నా వచ్చిన రోజు జనాలకు సేవ చేస్తూ నేను బతకాలి కాబట్టి ఆ రోజు ఏదన్నా ఆఫరింగ్ ఉంటే నేనైతే రెడీ. ఓకే. సో మామూలుగా ఒక చిన్న విషయం మనలో అన్నమాట, మీకు తెలిసిన విషయమే, అంటే సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, వారి తమ్ముడు జనసేన పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు పూర్తిగా సినిమా ఫీల్డ్ మీరు వదిలేసి పక్కకు వచ్చేసేసారు. మీ వైఫ్ మాత్రం అయితే సినిమా ఫీల్డ్ లో అలాగే రన్ అవుతూనే ఉన్నారు, ఆవిడ కూడా చాలా సినిమాలు చేశారు. సో మీరు అనుకోలేదా, అంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ పార్టీకి బాగా సపోర్ట్ చేస్తే రేపు ఫ్యూచర్ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నాకు సినిమా ఫీల్డ్ లో నిలదొక్కునే దానికి అవకాశం ఉంటుంది, మనం వేరే పార్టీలకు సపోర్ట్ చేస్తే మనల్ని తొక్కేస్తారేమో అని మీకు భయం కలగలేదా? లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాతే నీరజ కొణిదెల నిహారిక గారి సంస్థలో 2 సినిమాలు చేయడం జరిగింది, పింక్ ఎలిఫెంట్స్ మూవీలో. నేను ఒకటైతే చెప్తున్నా, దయచేసి సినిమా ఇండస్ట్రీని పాలిటిక్స్ని కలపొద్దు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నటుడే. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే అందరం, ఎవరైనా సరే చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళమే. కానీ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి అందులో నిన్ను తొక్కేస్తానంటే అది ఇంకా వాళ్ళ మనస్తత్వానికి వదిలేరు, ఎవరైనా కావచ్చు. అది ఈరోజు ఇండస్ట్రీలో తొక్కేదలుచుకుంటే ఎన్టీ రామారావు గారు, బాలయ్య బాబు చిరంజీవిని తొక్కేసి ఉండాలి, అవునా కదా? కదండి, ఒక చిన్న మాట, ఎందుకంటే ఎన్టీ రామారావుకి సపోర్ట్ చేయాల చిరంజీవి, తొక్కేసి ఉండాలిగా, అంతేగా మరి. అది ఇండస్ట్రీ అనేది వేరు, రాజకీయాలు వేరు. కానీ అభిమానం ఉంటే, నేను పవన్ కళ్యాణ్ భజన చేస్తేనే నాకు ఆఫర్లు వస్తాయనుకునే వాళ్ళు ఓకే, వాళ్ళ ఐడియాలజీ నిజమే. ఎందుకంటే ఈ రోజు నేను జెండా ఎత్తేసి వాళ్ళకి సపోర్ట్ చేసిన నాకు అవకాశాలు ఇస్తారు, కానీ వద్దు, నేనేందో నాకు తెలుసు, నేను నిరూపించుకున్నా. అవకాశాల కోసం భజన అయితే నేను చేయను. ఎంతకాలం సుబ్రహ్మణ్యం ఇలా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉంటారు, అంటే అధికారం పార్టీలో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద, కూటమి ప్రభుత్వం మీద, కూటమి వాళ్ళు అధికారం మీద, ఇలా ఎంతకాలం కొనసాగద్ది? అంటే దీనివల్ల ఒక రాజకీయ నాయకులు బాగుపడుతుంది కానీ సాధారణ ప్రజలు ఎప్పుడు బాగుపడింది లేదు. ఎప్పుడైనా మన ఎదుగుదలకు కారణం ఎవరంటే విమర్శకుడు. మిత్రుడి కంటే కూడా మనల్ని విమర్శ ఎవడైతే చేస్తాడో, మనకి ఎవడైతే శత్రువు ఉంటాడో వాడిని చూసి మనం ఎదుగుతాం కూడా, ఇది నిజం. ఈరోజు అన్ని సద్విమర్శలు కాదు, అన్ని చెడ్డ విమర్శలు కాదు, విమర్శలో వివరణ ఉండాలన్నమాట. ఈరోజు మనం మాట్లాడాం, ఇదిగో నా నాయకుడు ఇది చేశాడు, ఇది చూపిస్తున్నాం, మీ నాయకుడు ఏం చేశాడు, అది పబ్లిక్గా మాట్లాడగలిగిన రోజు, నువ్వు 100 వీడియోలు చేసినా కానీ మ్యాటర్ లేనప్పుడు జనాలకు అర్థమవుతుంది కదా. అగ్రెసివ్గా అరుస్తూ మాట్లాడడం నాకు కూడా తెలుసు, అవునా కాదా? ఇంట్లో పెళ్ళాలనే పెద్ద పెద్దగా అరిచి మాట్లాడిన వాళ్ళము, మనకి అగ్రెసివ్నెస్ తెలియదు. కాకపోతే వివరణాత్మకంగా, ఇదిగో నా నాయకుడు ఇది, అవతల పార్టీ అట్లేదే 24 గంటలు ఒకటే మ్యాటర్ పట్టుకొని ఆడారు. అంటే మేము చూసింది ఏంటంటే 24 గంటలు మీరు ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి ఫేస్బుక్ లో చాలా హుషారుగా ఉంటారు. కూటమి ప్రభుత్వం, అధికారంలో లేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మీరు సపోర్టివ్ గా ఉన్నారు వైసీపీ పార్టీకి, ఈ పార్టీని ఎవరైనా ఏదన్నా అంటే వెంటనే వీడియో తీసేయడం, వాళ్ళని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది నా నాయకుడు అన్నప్పుడు నేను ప్రతిదాడి ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు జగనన్నని విమర్శించని వాళ్ళు ఉన్నారా? జగనన్నని విమర్శించని వాళ్ళు ఈ టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్నారా? విమర్శిస్తుంటారు కదా. నీచమైనటువంటి పోస్టులు టీడీపీ నుంచి పెట్టారు, వైసీపీ అనే పేరుతో కొంతమంది పెట్టారని చెప్పి ఈరోజు సాక్ష్యాలు కనపడుతున్నాయి. నేనేమంటానంటే, ఏదైనా కుటుంబ పరంగా ఈరోజు నేను ఏదన్నా కామెంట్ చేసినా, ఇది చేసినా సటైరికల్గా, పొలిటికల్గా మామూలుగా ఉంటుంది, కానీ కుటుంబాల జోలికి పోయేసి పూర్తిగా వ్యక్తిగత హననాలు అయితే నేను చేయను. ఈరోజుకి ఏ వీడియోలో కూడా చేయను నేను. ఈ రోజు ఎట్లుందంటే, ఒక ఆడ మనిషిని తీసుకొని వచ్చి వివస్త్రం చేసి ఫోటోలు పెడుతున్నారు. ఏది పొలిటీషియన్ ఆమె వివస్త్రం చేసి ఫోటోలు పెడుతున్నారు. నీ బిడ్డ ఎందుకు పొడుగ్గా ఉన్నది, నీకు పుట్టలేదా, నువ్వు నీ పెళ్ళం పొట్టిగానే ఉన్నారు కదా అని అడుగుతున్నారు. చూపిస్తాను నేను ప్రూఫ్లు. ఇప్పుడు నేను న్యాయం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ చెడ్డ సంస్కృతిని ఆపగలగాలి. ఇతను వచ్చినా కానీ ఆ చెడ్డ సంస్కృతి ఎక్కడా ఆగలేదు. ఈరోజు ఒక విమర్శ చేశావు, బాబాయ్ గొడ్డలి అని అన్నారు. ఎన్నేళ్ళ నుంచి మీరు ఆ హత్య జరిగింది కూడా 2018. అప్పుడు ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకి కూడా మీరు బాబాయ్ గొడ్డలను పట్టుకొని ఉన్నారు. దాని
ఏంటి లోపలేంటి, జగన్ గారు లోపలేంటి, అవినాష్ అన్న లోపలేంటి, ఎవరు లోపలేస్తే లోపలేంటి, మీ దగ్గర ఆధారాలు లేవా, లేకుంటే ఉత్త పుకారు చేసేసారు దాని మీద? ఏదైనా ఒకటి ఉండాలి కదా. కోడికత్తి డ్రామా ప్రతిదీ అంతే. గులకరాయి, ఇప్పుడు ఏది గులకరాయి ఇక్కడ కొట్టించుకున్నాడు ఓట్ల కోసం అంటే నా తెలియక అడుగుతా, మన బాబాయిని చంపేస్తే గులకరాయి కొట్టించుకుంటే ముఖ్యమంత్రులు చేస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరు అంత అవివేకులుగా భావిస్తున్నారా? ఇక్కడ గులకరాయి కొడుచుకుంటే ముఖ్యమంత్రి అయిపోయితే రమ్మనండి, లోకేష్ గారినో చంద్రబాబు నాయుడునో పవన్ కళ్యాణ్నో, నేను క్యాట్ బాల్ పట్టుకుని ఇక్కడే కొడతా. ఇక్కడే తగులుతుందా అఖిల్? కొడితే ఇక్కడ తగలదా? అంతే కదా, తగులుద్దా? ఆ మాత్రం అంటే ఎవడో అల్లచిల్లరగా ఒక పని చేశాడు, అది వాళ్ళు చేపించారో వాడే చేశాడో కడుపు మనం చేశారో వదిలేయండి. కానీ దాన్ని ఈ రోజు ఆర్పి మాట్లాడినా కానీ, సీమరాజు మాట్లాడినా కానీ గులకరాయి 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 అంటాడు. లండన్కి పోయి మందులు తెచ్చుకుంటున్నాడు జగన్ అంటారు. జగన్ అన్న లండన్ పోయి మందులు తెచ్చుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడిని సింగపూర్ పోయి మందులు తెచ్చుకున్నామని వీళ్ళు అంటారు. ఇది కాదు కావాల్సింది. మీరు ఏం చేశారు? మీ బడ్జెట్ ఎంత? మీరు బడ్జెట్ గురించి మాట్లాడండి. మీరు బడ్జెట్ ఎంత, అప్పు ఎంత తెచ్చారు? ఈరోజు 18 నెలల్లోనే 3,07,000 కోట్ల రూపాయల అప్పు అనేది తేవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలు అల్లాడిచ్చినా కానీ ప్రపంచం అంతా అల్లాడిచ్చింది. ఆయన తెచ్చిన అప్పు 3,40,000 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 2,76,000 కోట్ల రూపాయలు లెక్క చూపిస్తున్నాడు. మీరు తెచ్చిన 3 లక్షల కోట్ల రూపాయలు ఏమైంది? ఆరోగ్యశ్రీకి 2,700 కోట్ల రూపాయలు పెండింగ్ ఎందుకు పెట్టారు మీరు? మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో మనం దేన్ని ఇస్తామంటే, ఏదైనా మనకి స్థాయిని మించి లక్షల కోట్లు అవుతున్నదంటే దాన్ని ఇస్తాం పీపీపీకి. ఒక 8,000 కోట్లు అయితే సరిపోయేటటువంటి ఆ మెడికల్ కాలేజీలు మీరు పీపీపీకి ఎందుకు ఇవ్వాలి? ఉదాహరణకి ఈరోజు నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రతి 70 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉంటుంది. ఈ రోజు కూడా మీరు చిన్నపిల్లడప్పటి నుంచి ఉన్నాయి టోల్ గేట్లు. ఎంతకాలం తెలుసు వాళ్ళకి లైసెన్స్ లీజు? 100 ఏళ్ళు, అంటే 99 ఏళ్ళు ఇస్తారు లీజు. 100 సంవత్సరాల లీజు. ఆడు రోజుకి ఎంత సంపాదిస్తాడు? మినిమం 15 లక్షలు సంపాదిస్తున్నాడు ఒక్కొక్క టోల్ ప్లాజాలో. మినిమం నేను చెప్పేది. నెలకి ఎంత అవుతున్నది? సంవత్సరానికి ఎంత? వాడు ఆదాయం ఎంత? ఆ 70 కిలోమీటర్ల రోడ్డుకి ఎంత అవుతుంది? అట్నే పీపీపీ మెడికల్ కాలేజీల్లో పెడితే వీళ్ళు వసూలు చేయరని గ్యారంటీ ఏమిటి? కొన్ని ఉంటాయి, విద్య, వైద్యం ఇట్లాంటివి. మీరు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా సిమిలర్గా డెవలప్ అవ్వాలి. జగనన్న చెప్పింది ఇదే. నాడు నేడు కింద ప్రైవేట్ స్కూల్స్లో జాయినింగ్స్ పెరిగాయి తెలుసా? ఐఎఫ్బి ప్యానల్ అంటే ఈ ఇంటరాక్టివ్ ప్యానల్ పెట్టి ప్యానల్లో వాళ్ళకి విద్యను చెప్పాడు జగనన్న. అంతకు ముందు 45 సంవత్సరాల చరిత్ర అంటున్నా ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన వచ్చిందా? రాలేదుగా. నేను ఇవే అనేది రెవల్యూషన్ అంటే నా మైండ్ సెట్ వేరు, నీ మైండ్ సెట్ వేరు. నేను స్కిట్ ఒక విధంగా చేస్తాను, ఒక విధంగా చేస్తాను. ఈరోజు ఒకప్పుడు తోపు అనుకున్న సుబ్బన్న లేడీ ఈరోజు ఇండస్ట్రీలో. సుబ్బన్న చేయట్ల స్కిట్లు. చాలామంది సద్దాం వచ్చాడు, చాలామంది ఫైమా వచ్చింది, నీరజ లేదుగా ఫైమా వచ్చింది, సుబ్బు లేడుగా సద్దాం, అంటే మారుతూ వస్తుంటుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నికరంగా నిజాయితీగా నిలబడి మాట మాట్లాడుతున్నారు. గెలుపుని ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తామో ఓటమిని కూడా అలాగే అంగీకరించాలి. ఖచ్చితంగా. సుబ్రహ్మణ్యం గారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంటే ప్రతి విషయం గురించి అందరితో చర్చించడం, ప్రతి దాని గురించి మాట్లాడటము, ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. కానీ మా దాకా వచ్చిన విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? అంటే మీరు ఒక వీడియో ఇలా పోస్ట్ చేసిన వెంటనే దాని కింద చాలా వల్గారిటీ ఆఫ్ మెసేజ్లు, కామెంట్లు వస్తున్నాయి. అంటే అది చూసిన నాకే, ఎందుకంటే బహుశా నాకు అన్నయ్య వదిన అందరూ నాకు బాగా క్లోజ్ అనమాట. ఇప్పుడు ఆ కామెంట్స్ చూసినప్పుడు నాకే ఏదో ఒక తెలియని బాధ. అంటే లైక్ ఇప్పుడు మనల్ని ఏదన్నా అంటే మనం పడతాం, కానీ మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీని అంటే పెళ్ళాం బిడ్డల్ని ఇలా విమర్శించి అలా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నప్పుడు మీ అభిప్రాయం అంటే మీరు చూసుకోలేదా? అది ఎప్పుడు చూశాను. నేను అదే చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీకైనా, భారతీయ జనతా పార్టీకైనా, తెలుగుదేశం పార్టీకైనా, జనసేన పార్టీకైనా ఈ సంస్కృతి అనేది బ్యాన్ చేయాలి. ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో మీరు నేను మాట్లాడిన వాటి మీద కౌంటర్ అటాక్ చేయండి. జగనన్న తెచ్చిన అప్పు ఇంత అంటే కాదు ఇంత అని చెప్పండి. చంద్రబాబు నాయుడు అప్పు ఇంత తెచ్చంటే కాదు ఇంత అని చెప్పండి. ఎప్పుడైతే నీ దగ్గర ఆన్సర్ ఉండదో అప్పుడు బూతుల పర్వం మొదలు పెడతాము. ఈరోజు నేను మొదట్లో కొంచెం అగ్రెసివ్ అయ్యేవాడిని, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని ఎందుకురా నేను కదా వచ్చిందని. కానీ వదిలేసాను. ఎందుకనంటే వాళ్ళకి చేతనైంది అది. మొన్న కూడా ఎవడో ఒక కామెంట్ పెట్టాడు, నీకెందుకురా నీ పన్ను చూసుకోరాదా, నా పనే, నీకు దేనికి? నా పనే కదా ఇది కూడా. ఓకే, ఇది కూడా నా పనే. పొలిటికల్ గా ఎంటర్ అవ్వడం కూడా నా పనే.
సో మిమ్మల్ని ఎవరినైనా విమర్శించినా కూడా మీరు అగ్రెసివ్నెస్ అనేది ఇప్పుడు ప్రదర్శించను, తీసుకుంటాను. కానీ బూతులు తిట్టినా కానీ నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది. అది కూడా కోపడేవాడిని, బూతులు కామెంట్ వస్తే నవ్వు వస్తుంది. కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో 100 కామెంట్స్లో 2-3 ఉంటాయి ఇది బూతులు తిట్టడం, మిగతా అంతా మంచి ఫాలోవర్స్. ఫేస్బుక్లో మాత్రం ఎక్కువగా ఉంటాయి అన్నమాట తిట్టడం. అదే చూసాము యాక్చువల్గా ఫేస్బుక్ లో, అంటే ఓపెన్ చేస్తే అంత వల్గారిటీ ఆఫ్ మెసేజ్లు ఇవి చూసాక మాకు అనిపించింది అది ఏంటి అంటే మనం ఒక వీడియోని పోస్ట్ చేస్తున్నాము అంటే ఎవరైనా కూడా ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, కామెంట్ లో గుడ్ ఏది బ్యాడ్ ఏది. అంటే మనం అనుకుంటాం ఏదన్నా ఒక బ్యాడ్ కామెంట్ వస్తే వెంటనే డిలీట్ చేసేద్దాం దీన్ని, అంటే నలుగురు ఎవరైనా చూస్తే మళ్ళీ నా పెళ్ళాం బిడ్డలు ఎవరైనా చూస్తే బాధపడతారేమో అన్న ఫీల్ మనకు ఉంటుంది. కానీ మీరు దాన్ని డిలీట్ చేయకుండా దాన్ని అలాగే ఉంచి పెట్టడం అనేది, అంటే వాడి క్యారెక్టర్ అనేది వాడే చూసుకొని సిగ్గుపడే రోజు వస్తుంది రేపు. ఇంకొకటి, ఈ రోజు కొంతమంది టీడీపీలో కూడా ఆర్పి కానీ, సీమరాజు కానీ, పులిసీత కానీ, రాయపాటి అరుణ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళ కింద కామెంట్లు కూడా చాలా బ్యాడ్ గా ఉంటాయి, చాలా వల్గర్ గా ఉంటాయి. నేను ఎందుకు ఇది అంట, నీ దగ్గర సమాధానంతో కౌంటర్ ఇవ్వు. ఎవరికైనా నువ్వు ఎందుకు బూతులు తిడితే ఏమొస్తుంది? కామెంట్ సెక్షన్ ఆపుకొని వీడియోలు చేయొచ్చు కదా మీరు. నేనేంటో నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్ ఆపకూడదు. నేనేంటో నాకు తెలియాలంటే ఇప్పుడు ప్రేక్షకులు లేకుండా ఒక నాటిక వేయొచ్చుగా అన్నట్టున్నది. ఓకే, సో ఆడిటోరియంలో ప్రేక్షకులు ఉంటే నీ డైలాగ్ చప్పట్లు కొడితే నీలో ఉన్నటువంటి నటుడు పైకి వస్తాడు, తిడితే సర్దుకుంటాడు అన్నట్టు, నేను బాగా చేయలేదేమో అనుకుంటాడు కదా. అలా వాళ్ళు తిట్టినే కూడా నేను చూస్తా ఎందుకు తిడుతున్నాడు, వాళ్ళ ఐడిలోకి వెళ్తా. వీళ్ళేంది ఎక్కువ 2-3 ఫాలోవర్, 2-3 పోస్టులు పెట్టిన వాళ్ళు, 0 ఫాలోవర్స్ ఉండేవాళ్ళు వీళ్ళే లైట్ తీసుకుంటారు. కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసి కామెంట్ కాదు, నేను ఆప్షన్ కూడా ఇచ్చున్నా, నాకు సీక్వెన్స్ చేయొచ్చు, సీక్వెల్ చేయొచ్చు, నన్ను తిట్టొచ్చు, నువ్వు పక్కనే రే నువ్వు ఇది అన్నావు సుబ్బి, ఇది కాదు ఇది నిజం అని చెయ్యి. అది చేసే స్కోప్ లేకనే కింద కామెంట్లు. ఫైనల్ గా మీరు ఏమంటున్నారంటే సుబ్రహ్మణ్యం దేనికి భయపడ్డు, ఇంత దూరం వచ్చింది భయపడే దానికోసం కాదు. కానీ ఇంకొకటి కూడా చెప్తాను, నేను నెల్లూరులో ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. గంజాయి తాగొద్దు అని చెప్పి డప్పు పట్టుకొని పాటలు పాడుతూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తిని పెంచలే కదా, పెంచలేనా మొన్న మర్డర్ జరిగింది కదా, చంపేశారు. అవును, చంపేశారు. ఏంది, గంజాయికి బానిస కాకూడదు అన్న వ్యక్తిని చంపేశారు. అలానే పొలిటికల్ గా కూడా మీరు స్థాయిని మించి ఎవరిని విమర్శించొద్దు. అది జగన్మోహన్ రెడ్డి గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, ఎవరినైనా. ఎటకారాలు ఇవన్నీ హాస్యం కొంచెం వరకే ఉంటుంది, లిమిట్స్ దాటి ఎవరు విమర్శించొద్దు. అలాగని పర్సనల్ టార్గెట్లు చేసుకుని చంపుకుంటూ పోతే ఎవడు మిగిలేవాడు ఉన్నాడు. ఈ చంపుకునే స్థాయిలో అవతల మైండ్ క్రియేట్ అవుతున్నాడంటే మనలో కూడా తప్పు ఉంటుందని మనం తెలుసుకోవాలి. కానీ చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు, చంపడం అనేది కూడా పొలిటికల్ గా తప్పు. మీ ధైర్యానికి చాలా మెచ్చుకోవచ్చు. అధికారంలో లేని పార్టీ గురించి మీరు వీడియోస్ పెట్టి అందరినీ అంత బాగా విమర్శిస్తున్నప్పుడు, అంటే దేనికైనా ఇప్పుడు ఒక ఇంటికి తండ్రి ఎంత ఇంపార్టెంట్, అంటే నా తండ్రి ఉన్నాడులే చూసుకుంటాడులే అనే ధైర్యం ప్రతి కొడుక్కి ఉంటుంది. అధికారంలో లేని పార్టీ గురించి మీరు అంత బాగా వీడియోలు చేసి పెడుతూ, అంటే వెనక ప్రొటెక్షన్ ఏంటి, అంటే మీ ధైర్యం ఏంటి అసలు? అంటే సడన్ గా ఎవడైనా వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తాడో, లేకపోతే పెళ్ళాం బిడ్డల్ని ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు మీ ఆవిడ్ని కానీ, లేదా స్కూల్కి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని కానీ ఏదైనా అటాక్ చేస్తారనే భయం అంతా కూడా లేదా? లేదు, ఎందుకంటే మొన్నటిదాకా అధికారంలో ఉండింది కదా నేను సపోర్ట్ చేసిన పార్టీ. ఓకే, కొత్త పార్టీ కాదు. నేను అధికారంలోకి రాలేనని చెప్పి పక్క పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీ కాదు నా పార్టీ. నా పార్టీ నన్ను కాపాడుకోలేని పరిస్థితులు అయితే లేదు కదా. అలాగని మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే శ్రీశ్రీ లాంటి వాళ్ళే పుట్టేవాళ్ళు కాదు. నేను ఆయనతో పోల్చుకోవట్లేదు. అంటే ఒక్కొక్కడు ఎదిగిన తర్వాత తెలుస్తుంది వాడి కెపాసిటీ ఏందనేది. నేనైతే అందరికీ ఉపయోగపడాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజకీయ రంగంలోకి రావడం కూడా అందరికీ ఉపయోగపడాలి. నా మనసు అలాంటిది, పేదరికం చూసి అందరికీ ఉపయోగపడాలి. నేను టీడీపీలో ఉండి ఫైట్ చేయలేకపోవచ్చు, కానీ వైసీపీలో ఉండి న్యాయం చేస్తే అందరికనే నమ్మకం నాకుంది. ఈరోజు నేను జగనన్నతో డైరెక్ట్గా నాకు ఈరోజు అపాయింట్మెంట్ కావాలంటే జగనన్న దాకా వెళ్ళగలిగినటువంటి సౌకర్యం నాకు వైసీపీ పార్టీలో ఉంది. ఎవరైతే దూరం నుంచి ఈరోజు విమర్శలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో సొంతంగా చెప్పుకునేదానికి ఒక పథకం లేదు ఆయనకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు తీసుకొచ్చారు. శ్రీలంక చేసేస్తున్నాడు అన్నటువంటి వీళ్ళే 18 నెలల్లోనే 3,07,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రాజధాని అనేది 5 ఏళ్లలో 10 ఏళ్లలో కట్టేదే కాదు. రాజధాని 5 ఏళ్లలో 10 ఏళ్లలో కట్టదు. రాజధాని తయారవ్వాలంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి అన్ని రాష్ట్రాల హెల్ప్ ఉంటేనే ఒక
రాజధాని క్రియేట్ ఉంది. ఈరోజు చెన్నై అయినా ఆంధ్ర వాళ్ళ భాగస్వామ్యం, కేరళ వాళ్ళ భాగస్వామ్యం లేకుండా చెన్నై తయారైందా? హైదరాబాదు అందరూ భాగస్వామ్యం ఉంటేనే హైదరాబాద్ తయారైంది. అలా కొందరు నిర్ణయం, ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క రకం. ఫైనల్ గా మీ వెనక సపోర్ట్ మనలో మనమాట ఎవరు లేరా, ఉన్నారా? నాకున్నారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. సుబ్బు జాగ్రత్తగా చేయ వీడియోలు, ఎవరిని ఎక్కువ అగ్రెసివ్గా పోకుండా పాయింట్ అవుట్ చేస్తూ వీడియోలు చేయి, మేము ఉన్నామని చెప్పేదానికి నాకు వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి సపోర్ట్ ఈరోజు ఉన్నది. అది ఆ క్రెడిట్ అంతా జగన్ అన్నది. నేను ఈ సంవత్సర కాలంలో పెడుతున్నటువంటి వీడియోలు మెచ్చుకున్నటువంటి నాకు అభిమానులది, కార్యకర్తలు అంటే అందరూ జగన్ అన్న అభిమానులే. ఈరోజు నా ఫాలోవర్స్ అంటే నాకు 3,500 మంది ఉన్నారు ఒక ఆర్టిస్ట్కి ఫాలోవర్స్. ఈరోజు 40,000 మంది. వీళ్ళంతా జగనన్నను నమ్మేవాళ్ళు, జగనన్నను ఇష్టపడేవాళ్ళు. కాబట్టి నేను ఎంచుకున్న మార్గం వైఎస్ఆర్సిపి, జగనన్న. ఆ పార్టీ ద్వారానే నేను 10 మందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేనున్నా. ఏ రోజుకైనా చేస్తాను. చాలా మంది చెప్పినట్టు నవ్వుతారేమో, కండువాలు మార్చి చేస్తావా అని. నేనైతే అలాంటి వ్యక్తిని కాదు. వాస్తవం అండి అది. ఎందుకంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఎవడైనా సపోర్ట్ చేస్తే మన అన్ని పనులు అవుతాయి అనుకుంటున్నారు. కానీ ధైర్యంగా కొంతమంది ఏం చేస్తారంటే పార్టీలు అప్పటికప్పుడు వెంటనే చేంజ్ అయిపోతారు అనమాట. అవునవును. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పిన విషయం కూడా అదేనమాట. ఎంతో ధైర్యంగా, చాకచక్యంగా మీరు అసలు చాలా మేము చూస్తున్నాము మా వీడియోస్ అన్ని కూడా. మీరు చాలా స్పాంటినిటీగా అందరినీ ధైర్యంగా ఆ డేర్ అండ్ డాష్ రావాలంటే నేను ఒకసారి 2-3 సార్లు ఆలోచించాను. ఏంటి సుబ్రహ్మణ్యం వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? ఈ కథ పార్టీ ఉంది నా వెనక, వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది. పార్టీ ఉందనంటే నేను చెడ్డ పనులకు పార్టీ ఉందని చెప్పను. నేను ఏదైనా తప్పు చేసినా, నా వీడియోలో తప్పు ఉన్నా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేస్తే నేను సంజాయిషి ఇచ్చుకుంటా. ఏ మాట ఎందుకు మాట్లాడాను, ఈ మాట నేను ఒక్కడనే మాట్లాడానా, అవతల పార్టీ వాళ్ళు కూడా మాట్లాడాలి, నేను వెలికి తీస్తా. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్కటి. నేను ఒక వీడియో చేస్తున్నదంటే దానికి బేసిక్ కొన్ని వీడియోలు ఎత్తిపెట్టుకో ఉంటా. నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా, ఈ వీడియో గురించి నన్ను అరెస్ట్ చేస్తే వీళ్ళకు చూపించేదానికి నా అడ్వకేట్కి కొన్ని వీడియోలు ఉండాలి. అవన్నీ ఫుటేజ్ ఎత్తి పెట్టుకుని ప్రతి వీడియోకి నాకు కౌంటర్ అటాక్కి వీడియోలు రెడీగా ఉంటాయి. ఓపెన్గా చెప్తున్నాయి. మీరు ఒక నటుడుగా ఉంటూ తోటి నటులన్నీ మీరు విమర్శిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ నటుల్ని విమర్శించాను? ఇందాక మీరే చెప్పారు పేరు కూడా. మీరు చెప్పండి. పర్లేదు, అంటే మీకు తెలియని విషయం అంటూ ఏమి లేదు అది. ఇప్పుడు అంటే ఒకరికొకరు వీడియో అంటే నువ్వా నేనా, నువ్వా కిరాకార్పి అతన్ని నటుడుగా నేను విమర్శించలా, పొలిటీషియన్ గా విమర్శించా. అండర్లైన్ దిస్ వర్డ్. కిరాకార్పిని నేను ఏ రోజు నటుడుగా విమర్శించలేదు, పొలిటీషియన్ గా మాత్రమే నన్ను అతనికి కౌంటర్ ఇస్తూ వస్తున్నాను. హైపర్ ఆది కూడా అందరం బాగానే ఉండేవాళ్ళం, బాగానే ఉంటాం. ఇప్పుడు ఎదురుపడ్డ విష్ చేసుకుంటా హైపర్ ఆదిని. పొలిటికల్ గానే నా కౌంటర్ ఉంటుంది కానీ స్కిట్ల పరంగా, వాళ్ళ నటన జీవితం పరంగా నా కౌంటర్ అటాక్ ఏ రోజుకి ఉండదు నా అటాక్. ఎందుకనంటే నటుడుగా అందరూ నాకు ఇష్టమే. నటులుగా పవన్ కళ్యాణ్ గారికైనా నాకు పొలిటికల్ గానే నేను అటాక్ చేస్తే ఏ వీడియో చేసినా కానీ. మీరు ఒకప్పుడు ఆ మాట చెప్పారు, ఇప్పుడు ఈ మాట చెప్తున్నారు దేనికోసం అని. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, జన సైనికులందరికీ నేను సీఎం అవుతానని చెప్పొచ్చాడా లేదా? చెప్పిన మాట అదేనా కాదా? ఈరోజు ఏమంటున్నాడు, 10 ఏళ్ళు గడిచిపోయింది, మరొక 15 ఏళ్ళు కూడా నేను చంద్రబాబు నాయుడు సీఎంగా చూడాలనుకుంటున్నాను అన్నాడు. అంటే 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని, అప్పుడప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లకాయల రాజకీయ జీవితాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు. అడుగుతున్నా, చెప్పు. అయితే బాగుంది మీరు అన్న మాట. ఏంటంటే నేను అనేది సుబ్రహ్మణ్యం వైసీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు అంటే నెటిజన్లు పెట్టిన కామెంట్. త్వరలో ఏదన్నా పార్టీ అంటే వేరే అధికారంలోకి వచ్చే పార్టీకి ఏదన్నా మారే ఛాన్సెస్ ఏదో ఉన్నాయని వస్తున్నాయి కామెంట్. అంటే జీవితాంతం ఇంకా మీరు ఆయనకే కట్టుబడి ఉండిపోతారా? పార్టీ మారే ఛాన్స్ అయితే లేదండి. లేదు. ఇవన్నీ చాలా మంది చెప్పి మాట తప్పారు కాబట్టి నవ్వు రావచ్చు. కానీ ఈ రోజు కూడా 40-50 సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎప్పుడు ఫెయిల్యూర్ స్టోరీస్నే చూస్తాం, సక్సెస్ స్టోరీస్ని కూడా చూడాలి. ఒక నాయకుడిని నమ్మిన తర్వాత ఏదైనా తప్పులు ఈరోజు ఇంకొక మాట చెప్తున్నా, నేను యూనివర్సల్గా స్టేట్ మొత్తం వీడియోలు చేస్తున్నాను. ఏ నియోజకవర్గంలో సమస్య గురించి నేను మాట్లాడతా.
నా దాకా ఎక్కడైనా కార్యకర్త ఇబ్బంది పడుతున్నాడని కానీ, ఒక నాయకుడు ఈ విధంగా మోసం చేస్తున్నాడు, వైసీపీలో ఉండే నాయకుడు అని చెప్పి తెలిసినా కానీ ఖచ్చితంగా నేనైతే గమ్ముకున్నాను. నేనేం చేయాలో అది చేస్తూనే ఉన్నాను, చేస్తూ వస్తాను. నాది పార్టీ కోసం అబ్జర్వేషన్, జగనన్న కోసం అబ్జర్వేషన్. మీలో లోకల్గా ఉండే చిన్న చిన్న తగాదాల వల్ల జగనన్న ఓడిపోకూడదు రేపు. ఆ అబ్జర్వేషన్ నాది. నేను ఈ రోజు పని చేస్తున్నానంటే ఒక జగనన్న కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం. నాకు ఫస్ట్ కానీ లాస్ట్ కానీ లీడర్ ఆయనే. కానీ నెల్లూరులోకి వచ్చే లోపల చంద్రశేఖర్ రెడ్డి గారిని నేను అభిమానించాను, ఆయనకి దగ్గర అయ్యాను. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని అభిమానించాను. నేను దాదాపు సంవత్సరం నుంచి చూస్తున్నాను సార్ని. అంత ఆప్యాయంగా దగ్గరికి వచ్చి పలకరించి మన బాధలు అడిగేవాడు. నాకు ఇప్పటికీ నెల్లూరులో కనపడలేదు. మంచి నాయకుడు. రేపు ఒకవేళ ఆయన ముందు ఆయనకి ఏదైనా ఎమ్మెల్యే పదవులు ఇక్కడ ఇచ్చినా కానీ పోటీ చేయమని, ఎలాంటి డబ్బు కూడా పనిచేయదు అలాంటి నాయకుడు. ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా కావాలండి, ఏ పార్టీ వాళ్ళైనా సరే. 2 రోజులు ఆయన ఆఫీస్కి పోయిరండి, 3వ రోజు మీకు తెలుస్తుంది నేను చెప్పిన మాట నిజమా కాదా. కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నాయకుడు, ఆయనకి ఎక్కడ లేని అభిమానులు, ఎక్కడ లేని ఫ్యాన్ ఫాలోయింగ్. అలాంటి ఒక అద్భుతమైన పర్సన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు తెలుసు ఎవరు? జనసేన పవన్ కళ్యాణ్ గురించి. గారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను అనుకున్నాను, చిరంజీవి గారు 18 మందిని గెలిచాడు, 18 సీట్లు గెలిచాడు. ఈ పక్క రాజశేఖర్ రెడ్డి, ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 18 సీట్లు గెలిచాడు మధ్యలో. ఆ రోజు అనుకున్నాను నేను నిలబడతాడు రాజకీయాల్లో కానీ మనం చూసేటటువంటి చైర్ వేరు, దాంట్లో ఉండే ముళ్ళు వేరు. అది అర్థమైంది చిరంజీవి గారికి. ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని చూసి నేర్చుకొని వచ్చి ఉంటాడని నేను అనుకున్నా. బట్ ఎవరైనా, నేను ఇందాకనే చెప్పాను, నిన్ను నమ్మి వచ్చారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు జనసేనలో కనపడింది వీరు మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈరోజు మీ జన సైనికులకు మీ పక్కన లోకేష్ కనపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు. మరొక 15 ఏళ్ళు సేవ చేస్తాను అని అంటున్నారు. ఒక పక్క కాపుల్ని రెచ్చగొట్టి మనది కాపు పార్టీ అని చెప్పి కొంతకాలం మీరు చెప్పారు. ఈరోజు మీరు మతపరమైనటువంటి దాడులు కూడా చేసే స్థాయికి మీరు దిగజారారు. నేనైతే స్ట్రైట్గా చెప్తున్నా, జన సైనికులందరూ కూడా ఫ్యూచర్లో మారేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ గారు భస్మాసురుడు లాంటి వాడు. ఎందుకంటే అతను ఎవరూ నాశనం చేయవల్లే, అతని నాశనం అతనే చేసుకుంటాడు అనిపిస్తున్నది. ఈరోజు వ్యక్తిగతంగా మంచి బలమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్కి, అది ఎవరైనా ఒప్పుకుంటాం. పవన్ కళ్యాణ్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఫ్రమ్ ఇండస్ట్రీ. వాళ్ళను నువ్వు కార్యకర్తలుగా, నాయకులుగా తీర్చిదిద్ది సర్పంచులుగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలుగా చేయాలి. ఒక 30 మంది గెలిచినా కానీ అసెంబ్లీలో పెద్ద వాయిస్ వినిపించవచ్చు కదా. నేను కేవలం ఈ టీడీపీతో గెలిస్తేనే, ఈ బీజేపీతో గెలిస్తేనే గెలుస్తాను, లేకుంటే గెలవను అనేటటువంటి ఆత్మన్యూన్యతా భావాన్ని నీ జన సైనికుల్లో కూడా నూరిపోస్తున్నావు. వాళ్ళని ఎదగనీయకుండా చేసావు నువ్వు. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, నేనైనా సరే ఏ పదవి ఇచ్చినా చేస్తా, ఎక్కడైనా పోటీ చేస్తా, నా అజెండా నేను ప్రకటించుకుంటానని చెప్తా. కానీ మీది ఏ జెండా, మీది ఏ అజెండా? ఈ రోజు వరకు 18 నెలల్లో ఒక శాఖ మీ మొహాన బారేశారు అంతే. నేను నిజంగా చెప్తున్నాను, 8% ఉన్నటువంటి మీ ఓటు బ్యాంక్కి ఒక శాఖ మీ మొహాన బారేసి వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు. నాశనం అయిపోయింది, దగా పడింది మీ జన సైనికుడు. ప్రతి ఊర్లో సర్పంచ్ కావాలనే కల ఉండదా జన సైనికుడికి? 10 ఊర్లలో 2 ఊర్లకైనా మీ జన సైనికుడు సర్పంచ్గా ఉండాలి. 175 దగ్గరలో పోటీ చేసి నిలబడి అధపాతాళానికి తొక్కడం అంటే ఏంటి అంటే, ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని అంటారు, నేను ముఖ్యమంత్రి కొడుకును కాదు అని అంటారు. ఏది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటాడు. అలా అయితే 2014లోనే కావాలి జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అంతే. కానీ మీకు మీ అన్న మెగాస్టార్, మీ అన్న కొడుకు మెగా పవర్ స్టార్, మీ మేనల్లుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు మీకు? వీళ్ళందరూ ఉండబట్టే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే మాకు హైపు. ఈరోజు తొలి ప్రేమ, ఖుషి, తమ్ముడు, ఈ అత్తారింటికి దారేది, ఇవన్నీ ఎందుకు చూసాము? మీరు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడనే కదా చూసింది. అలానే రాజశేఖర రెడ్డి కొడుకని జగన్ చూసాము. అంటే మీరు ఏమంటున్నారంటే ఈయన సినిమాలకు ఫిట్ కానీ రాజకీయాలకు అన్ఫిట్. సినిమాలకు ఫిట్, అది కూడా పోగొట్టుకున్నాడు. సినిమాలకు ఫిట్, అది కూడా ఈ రాజకీయాన్ని సినిమాలకు తీసుకెళ్లి కలిపి, ఈ రాజకీయ డైలాగులు సినిమాల్లో వాడి ఎవరు చెప్పారండి? మీరు సినిమాలో 10 డైలాగులు జగన్మోహన్ రెడ్డిని అనేస్తే మీరు గెలిచేస్తారా? తప్పు కదా. ఈ రోజు ఒక సినిమా తీస్తే ఒక ప్రొడ్యూసర్ ఒక 300 కోట్లు ఖర్చు పెడితే
20 లక్షల మంది వైసీపీ అభిమానులు చూడకుండా బ్యాన్ చేస్తే 20 లక్షలు ఇంటూ 200 రూపాయలు ఏంటి ఎంత లెక్క? 40 కోట్లు లాస్ కాలేదా ప్రొడ్యూసర్కి? సినిమాకి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు? ఈరోజు బాలయ్య బాబు సినిమాలు వైసీపీ వాళ్ళు కూడా చూస్తారే పోయి. ఎప్పుడైతే మీరు పొలిటికల్ ట్యాగు పొలిటికల్ డైలాగు సినిమాలో ఉపయోగిస్తున్నారో మీ సినిమాలు బ్యాన్ చేస్తున్నాం, లేదంటే సినిమాలను ఎవడూ బ్యాన్ చేయరు. ఈ రోజు చెప్తున్నాను, జగన్ అన్న కూడా కూర్చొని సినిమా చూసినప్పుడు బాలయ్య బాబు సినిమా వస్తే చూస్తాం మేము, చిరంజీవి సినిమా వచ్చినా చూస్తాం మేము. కానీ ఈరోజు ఎందుకు చూడకూడదు? ఛానల్ ఎందుకు మార్చేస్తున్నాం? మీరు పొలిటికల్ డైలాగులు సినిమాల్లో వేస్తున్నారు. మీరు అన్న పాయింట్ బాగుంది. పొలిటికల్ డైలాగ్ సినిమాల్లో వేస్తున్నారు అంటే మొన్న మీరు చేసింది కూడా అదే కదా. అంటే వాస్తవానికి ఆ రప్పా నరికేస్తాం అనేది కూడా సినిమా డైలాగే. మరి ఆ పదాన్ని మీరు ఎందుకు వాడారు? ఇప్పుడు ఈయన సినిమా డైలాగులు వాడుతున్నారని మీరు అన్నారు, ఇప్పుడు మొన్న మీరు వాడింది కూడా అదే కదా. రప్పా కంటే ముందు కొన్ని చెప్తాను నేను. చెప్పండి. హాకీ స్టిక్కుల, రాడ్ల, ముష్టి యుద్ధాల కొడకల్లారా రండ్రా చూసుకుందాం, తోలు తీసి తాట తీసి పనుకోబెడతా అన్న కొడకల్లారా. ఇవన్నీ ఏంటి? ఇవి కూడా సినిమా డైలాగులు అంటే. రప్పకు ముందు వచ్చాయా, రప్ప తర్వాత వచ్చాయి? రప్పకు ముందే వచ్చాయి ఇవన్నీ. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు ప్రతి మైండ్ ఎంజాయ్ చేసే మూమెంట్ లో ఉంది. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఎంజాయ్ చేసి నాకు ఇది నచ్చిందే ఇది వాడతా. ఇప్పుడు ఇట్లా అంటాడు పవన్ కళ్యాణ్ అంటే ఏంది? దాని అర్థం చెప్పండి ఒకసారి. ఇలా అంటే ఏంది? అదొక స్టైల్, అది ఆయన సిగ్నేచర్. మీ ఇంటి ఎదురుగా ఉండేవాడి దగ్గరికి పోయి కూర్చోంటే ఇట్లాను ఏమంటాడు? పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంది అని అంటాడు. రెండోసారి ఇట్లాను ఏమంటాడు? అంటే నేను ఉదాహరణకి చెప్తున్నా. రప్ప నరికేస్తామనంటే అది వాస్తవానికి వాడడం తప్పే. గంగమ్మ జాతరలో రప్ప వాడు హోర్డింగ్ పెట్టాడు. ఈ మధ్య కూడా చాలా మంది ఏం చెప్తున్నారు, ఆ పదం వద్దయ్యా ఆపేసేయండి, మనం దాన్ని ప్రోత్సహించడం లేదా అని అన్నాడు కదా. అంటే ఇది మీరు ప్రోత్సహించారా ఆ పదాన్ని? ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, రప్ప అనాల్సిన అవసరం లేదు. కానీ అవతలోడు అనేదానికి రప్పలు అంటే ఇంకో పది తయారవుతాయి. అవతలోడు ఇటుకరా వేస్తే మేము దూత్తో కొట్టంగా. ఓకే, అప్పట్లోనే ఏమన్నాడు, తొడలు కొట్టారు కొంతమంది. రాజశేఖర రెడ్డి ఏమన్నారు, మాకు తొడలు కొట్టడం మీసాలు తిప్పడం రాదయ్యా, ఫ్లయింగ్ కిస్ ఇస్తా అన్నాడు. అంటే నీ చర్యను బట్టి అవతలోడు ప్రతిచర్య ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు మీరు ఆపేయండి, మీరు ఇన్ని రకాలుగా విమర్శలు చేస్తారు. మీకు ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ బాగా వైరల్ అయిపోయింది, రోజా గారి విషయం. అది ఏంటంటారు అసలు? అది రోజా గారి విషయం వస్తున్నది అంటే ఛానల్లో ఆర్పి మాట్లాడబట్టే. రోజా గారిని ఏ మంత్రులు కానీ ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవరో మాట్లాడట్లే. ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేదల్లా ఆర్పి. ఏమంటాడు, 3,000 కోట్లు సంపాదించింది తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టికెట్లు అమ్ముకొని. అసలు ఫస్ట్ పోయి ఇచ్చిందే ఆర్పి దంపతులు తిరుమలకి. వాళ్ళు ఎంత ఇచ్చారో ముందు అడగాలి. సరే, ఎన్ని ఆరోపణలు చేసినా కానీ ఆడుదాం ఆంధ్రాలో 200 కోట్ల రూపాయలు లూటీ చేశారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, రోజా గారు అంటే ఈరోజు 18 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఏమి పీకి కట్టలు కడుతున్నారు? నీ దగ్గర ఆధారాలు ఉంటే వెంటనే లోపలేయాలి. ఇదిగో ఆధారాలు అని చెప్పి ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు నిన్ను నమ్ముతారు జనాలు. ఈరోజు నీకు ఫాలోవర్స్ ఓన్లీ టీడీపీ ఫాలోవర్స్ ఉన్నారు. నిన్ను ఎప్పుడు నమ్ముతారంటే నీలో కలేజా ఉంది, నువ్వు ప్రతిదీ నిరూపిస్తున్నావు, నువ్వు పార్టీ ద్వారా ఏమైనా చేయగలుగుతున్నావు అంటేనే నిన్ను పూర్తిగా నమ్ముతారు. ఫాలోవర్స్ రావడం వేరు, ఫాలోవర్స్ని మన అభిమానులుగా మార్చుకోవడం వేరు. నేను అదే చెప్తా ఆర్పీకి. ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళావు టీడీపీలో, నీకు కొంతమంది ఫాలోవర్స్ వచ్చారు. ఈరోజు నికరమైనటువంటి ఆరోపణలు చేయి, నీతిగా ఆరోపణలు చేయి. నీ రాజకీయ జీవితాన్ని ఈరోజు టీడీపీలో ఉన్నావు, రేపు ఇంకొక పార్టీలోకి పోతావేమో. నువ్వు జనసేన టీడీపీ విడిపోయిన తర్వాత జనసేనలోకి పోతావేమో. ఎందుకంటే ఇందాకనే అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పొగడందే సినిమాలో ఇండస్ట్రీలో అవకాశాలు రావు కదా అంటే రేపు జనసేన టీడీపీ విడిగా పోటీ చేయాల్సి వస్తుంది. వాళ్ళ కోరికే. అంటే పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏంటంటే డివైడ్ అయిపోతారంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అప్రెంటిస్ చేస్తున్నాడు అనమాట. రాజకీయాలు నేర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఓకే, నేర్చుకున్న తర్వాత రేపు ఒక ఆయన సీఎం కావాలి కదా. జనసైనికుల కోరిక అదే కాదా? పవన్ కళ్యాణ్ సీఎం వద్దు, పవన్ కళ్యాణ్ మేము టీడీపీకే సపోర్ట్ చేస్తాం అని అంటారా? ఏమో నేను చెప్పండి, ముందుకు వచ్చి ఫ్యూచర్లో సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ అని అంటారు కదా. సీఎం ఎటవుతారు? టీడీపీ పార్టీని ఏమన్నా రాసిచ్చేస్తారా పవన్ కళ్యాణ్కి? లోకేష్ని ఏమైనా ఇంట్లో కూర్చోబెట్టేస్తాడు చంద్రబాబు నాయుడు? ఆల్రెడీ దేవాంశ్ కూడా రెడ్ కార్పెట్ వేయాలనే ఆలోచనలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎలా నీకు అవకాశం ఇస్తారు? కాబట్టి విడిగా పోటీ చేస్తాడు. విడిగా పోటీ చేసినప్పుడు ఆర్పీ అనేవాడికి సినిమాల్లో అవకాశాలు రావాలంటే జనసేనలోకి వెళ్ళిపోవాలి. ఇది జరిగేది. సో అంత ఒక ప్లానింగ్ తో జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా. ఎంతో కాలం ఎవరు కూడా
దేనికి శాశ్వతం కాదు. వాళ్ళు అన్నట్టు రక్త సంబంధికులే విడిపోతున్నారు. ఇప్పుడు షర్మిలమ్మే బయట వెళ్ళిపోయింది, విజయమ్మకే కొడుకు నచ్చటం లేదు చెప్పి ప్రచారాలు చేస్తారు కదా. అలాంటిది రక్త సంబంధం ఏమి లేదు కదా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి. ఓకే, మీకు ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చింది, బెదిరించారు, మిమ్మల్ని చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం అన్నారంట, అది నిజమేనా? అనలేదు కానీ నాకు రోజు వస్తుంది కాలు, ఓకే, బెదిరింపు కాలు మా ఆవిడ దగ్గర నుంచి. అంతే. మీ ఆవిడ దగ్గర నుంచి వస్తుందా? ఎక్కడున్నావు, 9కి వస్తా ఉన్నావు, లేట్ అయింది, ఏమి రాలేదు అంతే. నాకు ఇప్పటి వరకు ఎవరూ బెదిరింపు కాలు ఫోన్ చేయలేదు. ఏదైనా చెడ్డ కామెంట్లు పెట్టున్నారు గలీజుగా. నా 2 బిడ్డల ఫోటోలు పెట్టుంటే వాళ్ళిద్దరిని గందరగోళంగా రామకుప్పం అంట. అదే అనుకున్నాను మొన్న నేను. వాడు ఎతికాము, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పంపించాను కూడా, దొరికితే కదా వాడు అంబేద్కర్ నే నీచంగా తిడుతూ పోస్టులు పెట్టున్నాడు. ఆ కేసు పెడితే విశాఖపట్నంలో పోలీసు వాళ్ళు తీసుకోలేదు వాడి మీద. ఈ రోజుకి ముందు నా దగ్గర ఐడి వాడిది. సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని నీచంగా తిడుతూ పోస్టులు పెట్టాడు. వాడిని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా, వాడు దొరకలేదు పోలీసు. నేను మీకు కాల్స్ వచ్చాయండి అంటే నిజంగా వచ్చాయేమో అనుకున్నా, కానీ మీ ఆవిడ దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాకూడదు. నేను అంటే కామెంట్ సెక్షన్ వరకే ఆగింది, బెదిరింపు కాల్స్ మాకు ఎలాంటివి రాలేదు. ఒకవేళ వస్తే దాన్ని ఏమన్నా ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు? ఏం బెదిరింపు కాల్ వస్తే దాన్ని బట్టి ఆ రోజు రియాక్షన్ ఉంటుంది అంతే. ఎవరైతే బెదిరింపు కాల్ చేశారో వాళ్ళ అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్తాను, ఏం చేస్తారో చేయమనండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, అక్కడికే వెళ్తాను నేను, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అంతే. ఓకే, అంటే రాజకీయంగా విమర్శించకూడదు, రాజకీయంగా మాట్లాడకూడదు అని అంటే ప్రశ్నిస్తానని చెప్పి పార్టీలు పెట్టిన వాళ్ళే ఉన్నారు ఈ రోజు, జెండా ఎత్తేసారు వాళ్ళు. అలాంటిది నేను ఎందుకు ప్రశ్నించకూడదు, నేను ఎందుకు మాట్లాడతాను? మనలో అన్నమాట, నెల్లూరులోనే పుట్టి నెల్లూరులోనే పెరిగి రాజకీయం అంటేనే మన నెల్లూరు అంటారు ఎవరైనా. సినిమా అన్నా రాజకీయం, సినిమా అన్నా పుట్టినీళ్ళు మన నెల్లూరే, రాజకీయం అన్నా పుట్టినీళ్ళు మన నెల్లూరే. మన నెల్లూరులో జరిగేటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆయన గురించి ఇంకా మీరు చెప్పాలి. ఇంకా శ్రీధర్ గారి గురించి చెప్పాలి. నెల్లూరులో ఒకప్పుడు రాజకీయం అంతా చాప కింద నీరులా, పీట కింద కోడి ముక్కలా ఉండేది. అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నా నిన్ను ఎక్కువగా విమర్శించడం, తిట్టడం కానీ చేసేవాళ్ళు కాదు. చమత్కారంగా ఉండేది. చమత్కారం మొదలైందే నెల్లూరు నుంచి. నెల్లూరులో రాజకీయాలు అంతా పీస్ఫుల్ గా జరుగుతాయి. కానీ ఈ మధ్య కొంచెం హార్ష్ గా జరగాల్సి వస్తున్నది, జరుగుతున్నాయి కూడా ఆ విమర్శలు కూడా. కొంతమంది పొలిటికల్ గా స్టాండ్ తీసుకుని విమర్శిస్తారు, కొంతమంది వేరే రకంగా విమర్శిస్తారు. కానీ నెల్లూరులో ఎవరు విమర్శించినా కానీ దాంట్లో ఒక పాయింట్ అయితే ఉంటుందనేది నేను చెప్తాను, ఎవరు ఏ పార్టీ వాళ్ళు విమర్శించినా. అలాగే నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని కానీ, రూప్ కుమార్ యాదవ్ గారు కానీ, గిరిధర్ రెడ్డి గారు కానీ, వీళ్ళ మూలాలన్నీ ఎక్కడున్నాయంటే జగనన్న దగ్గర ఉన్నాయి. వీళ్ళు పెరిగింది అంతా ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర నెల్లూరులో. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక స్థాయి వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉవ్వెత్తున ఎగిసి పడటం లేదు రూప్ కుమార్ యాదవ్ కానీ, శ్రీధర్ రెడ్డి అన్న కానీ అంటే దానికి కారణము వీళ్ళు మొన్న పార్టీ మారేంత వరకు కూడా వైసీపీలోనే కొనసాగారు. వీళ్ళకి తెలియంది లేదు, వీళ్ళకి తెలిసింది దాచిపెట్టాల్సింది ఏమీ లేదు. కాబట్టి అందుకనే ఈరోజు కాదు విమర్శలు అయితే చేసుకుంటున్నారు. నాకు తెలిసి రేపు శ్రీధర్ రెడ్డి అని నేను పోటీ చేయడం లేదని చెప్పి ఒప్పేసుకున్నాడు. గిరిధర్ రెడ్డి గారు పోటీ చేస్తారు, నేను పోటీ చేయడం లేదని ఒప్పేసుకున్నారు. అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా డ్రాప్ అయిపోయారు. అఫీషియల్ గా ఇద్దరు డ్రాప్ అయ్యారు. నెక్స్ట్ డ్రాప్ అయ్యేది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈసారి కన్ఫామ్ గా గెలవని టికెట్ ఏదైనా ఉందంటే సోమిరెడ్డి గారిది. అట్లా కొంతమంది డ్రాప్ అవుతూ వస్తున్నారు అంతే. ఎందుకంటే ఈసారి తెలుసు ఈవీఎంలు పనిచేయవు, డబ్బు పనిచేయదు, ఏమీ చేయదు. ఎందుకంటే జగనన్న ఇచ్చిన పథకాలకి, జగనన్న నొక్కిన బటన్లకి, జగనన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి 8 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, భోగాపురం ఎయిర్పోర్ట్ శిలాఫలకం చూడమనండి, ఎవరు స్టార్ట్ చేశారో తెలుస్తుంది. నెల్లూరులో 2 బ్యారేజీలు ఎవరు పూర్తి చేశారు, ఈ సర్వేపల్లికి కాలువ దగ్గర ఉండేటువంటి ఫ్లైఓవర్ ఎవరు కట్టారు, ఎన్ని చెప్పుకోలేదంటారు కానీ చెప్పుకున్నారు. కానీ జనాలకు ఎందుకో మార్పు కోరుకున్నారు. ఈ జనసేన బీజేపీ ఓటు బ్యాంక్ అనేది కొంచెం దెబ్బతీసింది. బీజేపీకి అట్లీస్ట్ 15,000 మంది ఓట్లు ఉంటారు. ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఈ జనసేనకి 10-15,000 మంది ఉన్నారు. ఈ 30,000 ఓట్లు అటు వెళ్ళిపోయే లోపల, స్థానికంగా కొంచెం వ్యతిరేకత వచ్చే లోపల ఏదో ఉచిత బస్సు అంటున్నారు, ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తారంటే ఇవన్నీ చూసిన దానివల్ల కొంత ఓట్ షేర్ మారింది అంతే. ఆ 3 పార్టీలు కలిసినా కానీ 1,87,00,000 ఓట్లు, ఒక వైఎస్ఆర్సీపీకే 1,40,00,000 ఓట్లు ఉన్నాయి. అంటే 3 పార్టీలకు వచ్చిన ఓట్ బ్యాంక్ కి దీనికి ఒక 50 lakhs ఓట్లు తేడా వచ్చినది. అది కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా అర్థమైంది.
ఏదైనా పార్టీ మారుతున్నది అని అంటే ఉద్యోగస్తుల ద్వారానే మారుతుంది. ఈసారి ఉద్యోగస్తులు తీసుకునే నిర్ణయాలు వేరేగా ఉండబోతున్నాయి. ఈసారి గెలిచేది జగనన్నే. కానీ నేనైతే కోరుకుంటున్నాను, జగనన్న గెలిచిన తర్వాత ఈ రప్పారప్పలు, ఈ చంపుకోవడాలు, నరుకోవడాలు ఉండకుండా నేనే అడుగుతాను జగనన్నని, నేనే ప్రపోజల్ పెడతాను. పీస్ఫుల్గా శత్రువుని కూడా దగ్గర తీయాలన్నా మన పరిపాలన అంతకు ముందు కంటే 10 ఎక్కువగా ఉండాలి. పేద ప్రజలకు ఇంకా దగ్గర అవ్వాలి. ఇంతమంది ఏకమైన 1,40,00,000 మంది నీకు ఓటు వేశారు అంటే ఇంకొక 30 లక్షల మంది నీ వశం కావడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి అందరినీ మంచిగా చూద్దాం, అందరినీ వదిలేద్దాం. ఈ రప్పారప్పలు ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి. ఎవరికైనా ఓడిపోయి ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ అట్లనే మాట్లాడాడు, అధికారం లేకపోతే మేము అట్లనే మాట్లాడతాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ అఫిషియల్ గా మాట్లాడతాడు, అధికారం లేదు కాబట్టి మేము అగ్రెసివ్ గా మాట్లాడతాం. దీన్ని అర్థం చేసుకోలేకపోతే ఎవరు ఏం చేయలేరు. మీరు గొర్రెను నరికితేనే, కోడిని కోస్తేనే 3rd డిగ్రీ ఇచ్చి రోడ్లో నడిపిస్తామనంటే పెద్ద పెద్ద వినుకొండలో హత్య జరిగింది, చేతులు కాళ్ళు నరికేసి చంపేశారు. ఆ అబ్బాయిని నడిపించలేదే. ఎంతమందిని నడిపించాలి? ఈ విధంగా 1,89,000 కేజీల గోమాంసం పట్టుబడింది. దాని వెనకున్న సూత్రధారులను 3rd డిగ్రీ ఇచ్చి నడిపించలేదే. బై ఛాన్స్ 2029లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మొత్తం క్రిస్టియన్ గా మార్చేస్తారు అనే ఒక అపోహలు పుట్టుకొస్తున్నాయి. అది ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 19 నుంచి 24 మధ్యలో టీటీడీ తరఫున 8 దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా కట్టడం జరిగింది. హైదరాబాద్ లో కానీ, ఋషికొండలో కానీ, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా 8 దేవాలయాలు కట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూల్చేసినటువంటి 65 గుళ్లలో కూడా 43 గుళ్లకు శంకుస్థాపన చేసి పూర్తి చేయడం జరిగింది. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయితే కట్టినటువంటి పెద్ద చర్చి ఒకటి చూపించండి 2019 నుంచి 24 మధ్యలో. ఓకే, ఆయన మసీదులో ఉండే వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చాడు, చర్చిల్లో ఉండే వాళ్ళకి ఇచ్చారు, పౌరోహితులకి సపోర్ట్ చేశాడు. ఆయన భార్యాభర్త ఇద్దరు రాలేదని అంటే భారతీయ గారు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఏదన్నా బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఆ రూల్ ఉందేమో, రాలేదేమో. కానీ మిగతా కార్యక్రమాల్లో పాల్గొనింది కదా ఆమె. పాల్గొనకుండా అయితే ఉండలేదు కదా. ఈరోజు క్రిస్టియన్ కాబట్టి ముఖ్యమంత్రిగా వద్దంటున్నారు కదా. మీకు క్రిస్టియన్ ఓట్లు వద్దా? రేపు ముస్లిం ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కావచ్చు, ముస్లిం ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఇస్తారా? పాకిస్తాన్ ముద్ర వేసి ఇవ్వరా? ముస్లిమ్స్ పోటీ చేస్తున్నారా లేదా? మీరు వాళ్ళ ఓట్లతో గెలిచారా లేదా? ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో ఉండే 20,000 మంది క్రిస్టియన్స్, 15,000 మంది ముస్లిమ్స్ ఓట్లు పడతాయా లేదా? ఇక్కడికి వచ్చే లోపల జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే మీరు ఎందుకు క్రిస్టియన్ చూస్తున్నారు? నేనైతే ఒకటైతే చెప్తున్నాను, జగనన్న చెప్పినట్టు ఆయనకి కులము మతము లేదు. 4 గోడల మధ్యలో బైబుల్ చదువుతానని ఒప్పుకున్నాడు. కానీ మీరు మసీదుకు పోతే ఖురాన్ చదువుతారు, చర్చికి పోతే బైబుల్ చదువుతారు, ఇక్కడికి వస్తే గోవింద అంటారు. కానీ ఆయన చెప్పలా, 4 గోడల మధ్యలో బైబుల్ చదువుతా, బయటకు వస్తే అందరినీ గౌరవిస్తున్నారు. తప్పే ఉంది, తప్పే ఉంది. కులం అంటే ప్రజల్ని పరిపాలించేదానికి ఒక మతమే అడ్డమయ్యా. ఇప్పటి వరకు మనం బోల్డని విషయాలు మాట్లాడుకున్నాం, బోల్డని విషయాల గురించి చర్చించుకున్నాం. ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ మిగిలింది. ఎందుకంటే అడిగిన వాటి అన్నిటికీ కూడా ఎక్కడ ఏ ఢోకా లేకుండా అన్ని క్లియర్ గా చెప్పిన మీరు, ఇప్పుడు ఏదైతే ఉందో అంటే లైక్ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మన కూటమి పార్టీ, అధికారంలోనూ 3 పార్టీలు, 3 పార్టీలు లేని పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ, అసలు ఎక్కడ కూడా మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది అని కూడా ఎక్కడ డిస్కషన్ కూడా చెయ్యట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళేసి ఎలాంటి పరామర్శలు కూడా చెయ్యట్లేదు. అంటే మీరు అధికారంలో ఉంటేనేనా మీరు ఇచ్చే హామీలు, లేకపోతే మీరు ఎవరికి వాళ్ళ ఇళ్లలో కూర్చొని మంచిగా మీ జల్సాలు మీరు చేసుకుంటూ ఉంటారు? కోడిని కోస్తేనే 3rd డిగ్రీ ఉపయోగిస్తుంటే నాకు పథకం రాలేదని చెప్పి ఎవడు అడుగుతాడు? ధైర్యంగా వచ్చి లోపలేస్తున్నారు పెద్ద పెద్దోళ్ళనే. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని 54 రోజులు లోపలేశారు. మిథున్ రెడ్డిని తీసుకెళ్లి లోపలేశారు. అందరినీ లోపలేస్తుంటే ఎవడు అడుగుతాడు? బయటకు వచ్చి ఎందుకు అడుగుతాడు? వచ్చిందే హలో లక్ష్మణాన్ని తీసుకుంటారు అంతే, రాకపోతే గమ్ముకుంటారు. అంటే మీరు భయపడ్డాను అని అంటున్నారా? ఎవరు భయపడింది? దేని గురించి అడగలేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు తీసుకెళ్లి లోపల వేసేస్తారేమో, ప్రజలు చర్చిస్తే. ప్రజలు ఎప్పుడైనా సరే ప్రజలు ఎలక్షన్లు వచ్చిన 6 నెలలే పార్టీ కండువా పైన వేసుకుంటారు. ఏ గవర్నమెంట్ గెలిచినా ఆడు వైసీపీకి ఓటేసినా సరే కండువా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆడికి పథకాలు రావు. ఏ గవర్నమెంట్ అయినా అంతే. ఎలక్షన్ మూమెంట్లో నీ కండువాలు కనపడతాయి, మిగతా టైంలో కనపడే కండువాలే నిజమైన పార్టీ మనుషులు. తెర వెనక ఒకటి, తెర ముందు ఒకటి అంటారు. ఓటర్ అనేటటువంటి వాడికి తప్పదు.
ఓకే. ఎందుకంటే ఈ రోజు నీకు పని కావాలంటే నాకు సలాం కొట్టాల్సిందే, లేకపోతే నేను చేయను అని అంటారు కదా. అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. "నువ్వు నాకు ఓటే లేదు, నీకెందుకు నేను పని చేస్తాను, మన వాళ్ళకి గమనించి మన వాళ్ళకి పని చేయండి" అని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ తీసేయడానికి కూడా కారణం అదే. కానీ జగన్ అన్న పార్టీ కూడా చూడకుండా ఒక పథకము ఫినిష్ అయిన తర్వాత డేటు మళ్ళీ కొనసాగించేవాడు 4 రోజులు, ఇంకెవరికన్నా రాలేదా అని చెప్పి. ఈ రోజు పోయి అడుగు, వాహన మిత్ర ఎంతమందికి పడింది? 15,000 రూపాయలు. టీడీపీ వాళ్ళగా మోస్ట్ ఆఫ్ పడి ఉంటుంది, వైసీపీ వాళ్ళకి పడి ఉండదు. వైసీపీలో తిరిగాడు, వాడికి ఎందుకు వేస్తాడు 15,000? ఏడు. ఎందుకంటే వాడు 15,000 వేసినా వైసీపీకి ఓటు వేస్తాడు రేపు అని చెప్పి ఏడు. అవునా కదా?